KGN9 న్యూస్కు స్వాగతం. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం కుదాబక్షిపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలి పనిచేసే కూలీలకు ఎండ తాకిడి తట్టుకోవడానికి మజ్జిగ శీతలపాలయాలలో తోపిడులు పంపిణీ చేసి ప్రజాసేవకుడు కామ్రేడ్ సత్యం సందర్భంగా కామ్రేడ్ సత్యం మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. ఈ సందర్భంగా KGN9 టీవీ మీ చైర్మన్ మహమ్మద్ వహీద్ మాట్లాడుతూ ప్రజాసేవకుడు కామ్రేడ్ సత్యం గతంలో వృద్ధులకు, వికలాంగులకు, విద్యార్థులకు గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్న గొప్ప ప్రజాసేవకుడు కామ్రేడ్ సత్యం అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాధవని రాజు, అయితే గో నిజంగయ్య, అంజీ, బూరుగులు లక్ష్మణ్, మిద్దె చంద్రయ్య, బొల్లారం వెంకటయ్య, పంతుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. రెడీ సార్ రెడీ సార్ రెడీ రెడీ సార్ వెళ్తాడు పడ్డంటే గత ఇందాక వచ్చి నిహార పథకం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి మీరందరూ కూడా తీసుకున్నా కూడా మిమ్మల్ని ఎవరిని కూడా అభ్యంతరం పెట్టలేదు. కానీ వాటర్ ఇవ్వాలి, మీకు ఎండకు సొమ్మసి వెళ్ళిపోతారు, పెరిగి ఇవ్వాలి, టెంట్ ఇవ్వాలి. మీరందరూ కూడా మీ లీడర్ ఎవరు వాళ్ళని అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే కాకుండా మీకు ఒకరికొకరు కష్టం వస్తే ఒక గంట పని చేస్తే కూడా మీరు అడ్జస్ట్ చేసుకొని పోవాలి, సంతకాలు పెట్టాలి, ఫోటో దిగాలి, రావాలి. మేము ఆ కూడా చెప్తాం, ఎవరో లీడర్ నాకు తెలియదు. కాబట్టి మీరందరూ ఫ్యూచర్ స్కీమ్ అందరూ వాడుకోండి, తప్పులేదు. కానీ సంఘటితంగా ఉండాలి, ఒకటే మాట ఉండాలి. ఓటు అడుగుతున్నాయి, మిమ్మల్ని ఓటు అడుగుతున్నాడు కామ్రేడ్ సత్యం నా పేరు, ఓటు అవసరం నాకు లేదు, సేవ చేస్తున్నా. మీరందరూ కూడా ఐక్యమత్యంతో కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, ఉద్యోగులు మీరందరూ కూడా ఉండాలని చెప్తున్నారు. తర్వాత అన్ని సౌకర్యాల కోసం వాటర్ వర్క్స్ పనిచేసే వాళ్ళకు వాటరు, మజ్జిగ, ఆ తర్వాత టోపీలు, ఎండకు సొమ్మసిల్లినటువంటి ఏదైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. అనారోగ్యంగా ఉన్నటువంటి పని కాలంలో పనిచేసేటువంటి కార్మికులకు, స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి విధాన్ని ప్రభుత్వం అర్థం చేసుకున్నట్టయితే ఈ ప్రభుత్వం ఉంటుంది. లేకపోతే ఈ ప్రభుత్వం కూడా కూలిపోయే అవకాశం ఉందని మోడీ గారికి కానీ సెంట్రల్ గవర్నమెంట్ విన్నపించడం జరుగుతుంది.